అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరిచివాడును, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే, యుద్ధరథములను అగ్నిలో కాల్చివేవాడు ఆయనే. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 9వ వచనం. అవసరమును బట్టి మన దేవుడు మనకు తోడుగా నుండి మన పక్షమున యుద్ధము చేసి జయము అనుగ్రహించినను, సమాధానమునకు అధిపతియు కర్తయునైన దేవుడు తన ప్రేమను బట్టి కృపను బట్టి యుద్ధములను ఆపి యుద్ధోపకరణలను రథములను విల్లును విరగగొట్టి మనకు సమాధానము అనుగ్రహించి వారే ఉన్నారు. ఆమెన్. దావీదు కాలంలో దేవుడు అతనికి తోడే ఉండి ప్రతి యుద్ధములోనూ అతనికి జయమును అనుగ్రహించారు. దావీదు కుమారుడైన సొలొమోను కాలంలో ఆ ప్రభువే ప్రతి యుద్ధమును ఆపి 40 సంవత్సరములు సమాధానము అనుగ్రహించారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. సమాధానమునకు అధిపతియగు యేసు ప్రభు మనకు తోడుగా నుండి మన శత్రువుల బారి నుండి తప్పించి యుద్ధము నుండి మనకు విరోధమైన ప్రతి ఆయుధము నుండి తప్పించి సమాధానమిస్తారు. హల్లెలూయా. మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, సమాధానమునకు అధిపతివగు దేవా, మీకు వందనములు. మా శత్రువుల నుండి యుద్ధములను ఆపి వారి ఆయుధాలను విరగగొట్టి మాకు సమాధానమును అనుగ్రహించి కాపాడమని ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.